మనలో చాలామంది తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ చేసుకుందాము అనుకుంటారు. చాలామంది బైక్ టాక్సీ కంటే పార్సెల్ డెలివరీనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్న చిన్న మెటీరియల్స్ ఇస్తే వాటిని డెలివరీ చేసి తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం లాంగ్ బుకింగ్స్ వస్తే ఎక్కువ మనీ వస్తుందని చెప్పి మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అందరూ కూడా పోర్టర్, బోర్జో ఇలాంటి యాప్స్లో టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈ రోజున మనకి కొత్త యాప్ అయితే లాంచ్ చేశారు భయ్య, స్కూట్ అండ్ డెలివరీ పార్ట్నర్. ఈ యాప్లో కూడా మనకి పార్సల్స్ అయితే వస్తాయి భయ్య. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. డైరెక్ట్ ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అవుతారు. వన్స్ ప్లే స్టోర్లోకి రీడైరెక్ట్ అయ్యాక ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎంటర్ మొబైల్ నెంబర్. ఇక్కడ మీరు ఏ మొబైల్తో లాగిన్ అవ్వాలి ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నేను నా నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా. నా నెంబర్కి ఒక 6 డిజిట్ ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి అయితే వచ్చేస్తాము. ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అట్ ది సేమ్ టైం మన వెహికల్ డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనం ఆటో, బైక్ అట్ ది సేమ్ టైం 4 వీలర్, మనకి అట్ ది సేమ్ టైం వ్యాన్ కూడా మనం ఇక్కడైతే అటాచ్మెంట్ అయితే చేసుకోవచ్చు భయ్య. సో నా వెహికల్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే, ఓనర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత వెహికల్ టైప్. సో ఇప్పుడు నేను మీకు 2 వీలర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను కాబట్టి జస్ట్ నేను 2 వీలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, 2 వీలర్ సెలెక్ట్ చేసుకున్నా కదా. ఇక్కడ ప్లీజ్ ఫిల్ డ్రైవర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ డ్రైవర్ నేము, డ్రైవర్ మొబైల్ నెంబర్ ఇలాంటి డ్రైవర్ డీటెయిల్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ నేను డ్రైవరు నేనే, ఓనరు నేనే, అందుకోసమే రెండు దగ్గరలో కూడా నా పేరే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం రెండు దగ్గరలో కూడా నా ఫోన్ నెంబరే ఎంటర్ చేసిన. అలాగే రెఫరల్ కోడ్. సో రెఫరల్ కోడ్ ఎవరిదైనా ఉంటే రెఫరల్ కోడ్ పెట్టండి. తర్వాత డ్రైవర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం సబ్మిట్ చేయాలి భయ్య. ఫస్ట్ వన్ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు వైపులో కూడా క్లియర్ విజిబిలిటీతో మనం అప్లోడ్ చేయాలి. ఓకే, డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లోడ్ చేసాం భయ్య. ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్. సో ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో కూడా మన ఫొటోస్ అయితే క్లియర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెహికల్ ఆర్సీ భయ్య. వెహికల్ ఆర్సీ కూడా మనం అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫిల్ చేసాం భయ్య. వీళ్ళు చెప్పినట్టే 24 అవర్స్లో నా ఐడి అనేది యాక్టివేషన్ అయిపోయింది భయ్య. ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఫీజు అయితే 200 రూపీస్ పే చేయాలి. మనం ఈ యాప్లో 200 రూపీస్ ఎలా పే చేయాలో ఒకసారి చూడండి. సో సింపుల్గా ఇక్కడ 200 కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేస్తే ఇది మనకి గూగుల్ పే, ఫోన్పే లోకైతే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వే అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ పేమెంట్ గేట్వేస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరైతే అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు. నేను నా యూపీఐ ఐడి త్రూ నేనైతే ఈ 200 రూపీస్ అమౌంట్ అయితే పే చేస్తున్నాను. ఏప్రిల్ ఎండ్ ఆఫ్ ది మంత్కి మనకైతే ఇందులో బుకింగ్స్ అయితే వస్తాయని వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భయ్య.